హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా మరింత పురోగతి అనేది సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అలాగే అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక శుభవార్తలను వింటారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తను వింటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వల్ల ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది ఉంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు అయ్యే లాభం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత ప్రోత్సాహకరంగా ఉండి అవసరాలకు ఆదుకుంటుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎటువంటి విధులనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.